సో నేర్చుకున్నదాన్ని రికార్డింగ్ సార్. రైట్ థ్యాంక్ యూ మ్యామ్. నేర్చుకున్న దాన్ని మరి తన కోసం తన దగ్గరే ఉంచుకోకుండా ఇవాళ మనందరికి పంచడానికి వచ్చారు. సో ఎంత ఎంతూసియాసం అంటే మేడం గారికి మనం చెప్పండి అంత. సో ఏ పని చేసినా సరే ఫుల్ఫిల్గా చేయగలరా ఆమె. ఫుల్ఫిల్గా చేయగలరంటే ఖచ్చితంగా 100% చేయగలరు. నేను ఫుల్ఫిల్ అంటే 100% అనే మాట వాడటం ఉత్తమం అనిపించింది దీనికి. కాబట్టి 100% చేయగలరు. చక్కటి వాక్పటిమం ఉన్నది. తర్వాత అదేవిధంగా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆమె మన కోసం ఇవాళ టైం కేటాయించి మన కోసం వచ్చి డాక్టర్ గిరిజ గారు. సో వారికి ఒక బాబా మేడం, బాబులు సార్, ఇద్దరు బాబు. వాళ్ళ సార్ కూడా కిరణ్ కుమార్ గారు, వారు కూడా డాక్టర్. ఇగో ఉన్నారు, ఆ సార్ కూడా ఉన్నారు, ఇప్పుడే జాయిన్ అయ్యారు అనుకుంటారు. సో వారిద్దరూ చాలా ఎంత మంచి వాళ్ళు అంటే అసలు ఎన్ని పనులున్నా ఇదొక వాళ్ళకి నచ్చిన వ్యవహారం. ఇప్పుడు మేడం గారు ఎప్పటిదాకా అడిగారు మనకి ఏంటంటే ఎన్ఎల్పి ఏంటి సార్ అని అడిగారు. ఎప్పుడు ఉంటుంది సార్ ఏంటి కదా, ఎప్పుడు ఎంట్రో గారు తెలుసు, ఎప్పుడు ఉంటుంది సార్ అని అడిగారు. సో ఇలాగా వాళ్ళు ఏంటంటే జీవితంలో ఒక మంచి చేయాలని ఆలోచనతోనే ఇప్పుడు వచ్చారు. దివ్య గారు కూడా జాయిన్ అయ్యారు. సో మంచి చేయాలని ఆలోచనతో వచ్చారు. సో కాబట్టి ఆమెకు వెల్కమ్ చెప్తా ఉన్నాను. మేడం, heartily welcome to you for this session, and you can rock it, and you can also I will tell you all the best. Okay ma'am? So, thank you sir. Welcome madam, the floor is yours. Right sir, thank you so much sir. At the screen. Can I leave ma'am? Yes sir, ఉంటే బాగుంటుంది సార్. ప్రాబ్లం కానివ్వండి, అయితే ఇందులో ఉండండి, నేను ఇందులో జాయిన్ అవుతాను. ఉండండి, అయితే ఫోన్ లో జాయిన్ అవుతాను. ఓకే సార్. కంప్యూటర్ వాళ్ళకి ఇచ్చేస్తే మన ఫోన్ లో జాయిన్ కావచ్చు. ఓకే కానీ మేడం, ఐ విల్ జాయిన్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్ సార్. సో నేను ఈరోజు టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తరపు నుంచి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టాపిక్ క్రియేటివ్ థింకింగ్ గురించి చెప్పబోతున్నాను. సో మనం ఆల్రెడీ ఇఫ్ యూ థింక్ లైక్ మెమొరీ అక్రోనామ్స్ ఈపీఎస్ లో కొంతవరకు డిస్కస్ చేసాము ఈ క్రియేటివ్ థింకింగ్ గురించి. ఎనీవే నేను మళ్ళీ రీకాల్ చేస్తాను దాని గురించి. మెయిన్లీ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ అని ఉంటుంది. మన బ్రెయిన్ ని మనము 2 డివిజన్స్ గా చేసుకుంటాము. దీంట్లో ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్ అనేది కన్వర్జెంట్ థింకింగ్, లాజికల్ గా ఉంటుంది. అంటే ఏది చేసినా అది ఒక లాజిక్ లాగా ఒక ఫార్ములా యూజ్ చేయడం, దాని నుంచి ఈ క్వశ్చన్స్ ని డిరైవ్ చేయడం, ఒక ఆన్సర్ తేవడం. సో దీని ఎలా అంటే మనము చెప్తూ నేర్చుకోవడం అనమాట. అంటే ఇప్పుడు పోయం అయినా చెప్తూ, అంటే వర్బల్ అండ్ ఆడిటరీ లింక్ తో మనము లెఫ్ట్ బ్రెయిన్ ని వాడుకుంటాము. అంటే జస్ట్ లాజికల్ అందరూ యూజ్ చేసేది లెఫ్ట్ బ్రెయిన్. బట్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ ఈస్ రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ ఈస్ డైవర్జెంట్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ ఇట్ ఈస్. అంటే క్రియేటివ్ థింకింగ్ అంటే డిఫరెంట్ గా థింక్ చేస్తుంది. ఇది ఎలా అంటే దీంట్లో ఎందుకు ఇంత రైట్ బ్రెయిన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అంటే విజువలైజేషన్, దీంట్లో ఎమోషన్స్ ఇన్కార్పొరేట్ ఉంటాయి. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ విల్ బి ఫర్ పర్మనెంట్. సో ఇట్ విల్ నాట్ గో ఆఫ్ ఆఫ్టర్ సర్టన్ డేస్. దీనికి మనం రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ ఎలా చేసుకోవాలని కూడా మనం ఈపీఎస్ లో డిస్కస్ చేసాము. మనము లెఫ్ట్ బ్రెయిన్ లో వచ్చే హార్మోన్స్ కార్టిజోల్, అడ్రినాలిన్, రైట్ బ్రెయిన్ లో అలాగే డోపమిన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్ అని దీనికి. అంటే రైట్ సైడ్ బ్రెయిన్ అంతా కూడా మనకు పాజిటివ్ హార్మోన్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ హార్మోన్స్. అలా అని చెప్పి నెగిటివ్ హార్మోన్స్ మనకు అవసరం లేదు అని కాదు. కార్టిజోల్ అండ్ అడ్రినాలిన్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. అడ్రినాలిన్ లేకపోతే అసలు బీపీనే ఉండదండి, బ్లడ్ ప్రెషర్ లో అయిపోయి కొలాప్స్ అయిపోతారు పేషెంట్. అలాగే కార్టిజోల్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ రిక్వైర్డ్. సో రైట్ బ్రెయిన్ ని మనం ఎక్కువగా యాక్టివేట్ చేసుకుంటే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. రైట్ బ్రెయిన్ లో మోటివేషన్, బాండింగ్, హ్యాపీనెస్, ఈ పెయిన్ కిల్లర్ ఆప్షన్ అన్ని కూడా రైట్ బ్రెయిన్ లో మనకు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ రైట్ బ్రెయిన్ అనేది క్రియేటివ్ థింకింగ్ ఇలా చెప్పాము. క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు. ఏంటిది యాక్చువల్లీ, వాట్ ఈస్ దిస్, క్యాన్ వి డూ దట్ వన్ అనేలాగా. సో ఐ విల్ జస్ట్ టెల్ యూ సమ్, గివ్ త్రూ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు? కెన్ సంతోష్ కుమార్, కెన్ యూ టెల్ మీ వాట్ యు ఆర్ సీయింగ్ హియర్? సంతోష్. Madam, coffee cup with sauce. యా. సో ఈ కప్పుని ఇన్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే దాన్ని నార్మల్ గా థింక్ చేయడము, అబ్నార్మల్ గా థింక్ చేయడం, అంటే అవుట్ ఆఫ్ ద వే థింక్ చేయడం గురించి మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇస్తారా? దీన్ని ఎలా వాడతారు అనే దాని గురించి.
అంటే మీరు దాన్ని పర్టికులరే కాదు, దాన్ని విభిన్నంగా ఆలోచించి చెప్పాలి. దీన్ని ఎలా వాడతారు? ఎన్ని విధాలుగా వాడతారు? ఎన్ని విధాలుగా మీకు ఐడియా వస్తుంది దీన్ని భిన్నంగా అండ్ నార్మల్ గా చెప్తారా సంతోష్ గారు? ఐడియా లేదు మేడం. మనం ఈ కప్ అనేది దేనికి వాడతాము? కాఫీ టీ కాఫీ లిక్విడ్ ని పడిపోకుండా పడిపోకుండా కాఫీ తాగడానికి వాడతాము, నీళ్లు తాగడానికి గాని, లేక ఇంకా విభిన్నంగా ఆన్సర్ చేయాలి అని అంటే దాన్ని స్నానం చేయడానికి అని చెప్పొచ్చు, లేక తలపై నీళ్లు పోసుకోవడానికి అని చెప్పొచ్చు, చెట్టుకు నీళ్లు పోయడానికి అని చెప్పొచ్చు. బట్ ఇది నార్మల్, అంటే మనకు చిన్నప్పటి నుంచి కప్పులో ఏదో ఒకటి ఫిల్ చేసుకోవాలి దాని అనేది ఒకటి తెలుసు. దీన్ని డిఫరెంట్ గా ఆలోచించడము అని అంటే దీన్ని అసలు కనెక్షనే లేకుండా ఆలోచించడం అన్నమాట. అంటే కప్పుని తీసుకెళ్లి ఎలా చెప్పొచ్చు అంటే కప్పుని చూస్తూ ఉండడము, లేక కప్పుతో డ్రాయింగ్ గీయడం అని చెప్పడము, కప్పుతో పెయింటింగ్ వేయడం అని చెప్పడం, ఇది డిఫరెంట్ గా ఆలోచించడం అన్నమాట. సో ఇలా మన ఆలోచనలు డిఫరెంట్ గా పెట్టుకున్నప్పుడే మన రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ అనేది ప్రొడక్టివ్ గా ఉంటుంది. విభిన్నంగా ఆలోచించడం. మనం ఎందుకు నెగిటివ్ అంటే మనకు యాక్చువల్లీ ఈ క్రియేటివ్ థింకింగ్ కి ఏం బ్లాక్స్? ఎందుకు అందరూ క్రియేటివ్ గా థింక్ చేయట్లేదు? నార్మల్ గా ఎందుకు వెళ్తున్నారు? లాజికల్ గా ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు అంటే క్రియేటివ్ థింకింగ్ ఒక ఫియర్. ఎందుకంటే మనం డిఫరెంట్ గా వెళ్తున్నాము, సొసైటీకి అగెనిస్ట్ గా థింక్ చేస్తున్నాము. ఆర్ ఇట్ ఇస్ లైక్ నో వన్ ఇస్ థింకింగ్ అండ్ ఓన్లీ వీఆర్ థింకింగ్ అండ్ వీఆర్ డూయింగ్ దట్ వన్. సో దీంట్లో మనకు గెలుపు వస్తుందో లేదో, దీంట్లో ఫెయిల్యూర్ అయితే ఎలా, దీన్ని మనము ఎక్స్ప్లోర్ చేయగలమా, నేను ఒకటే ఉంటాను, నాకెవరు కంపెనీ లేదు, సో దీంట్లో డిఫికల్టీస్ ఉంటాయి, సో ఇలా బ్యాక్ స్టెప్ వేస్తాం, అందరు వేసేలాగానే చేద్దాము, ఎందుకు వేరేలాగా చేయాలని ఆగిపోతాం. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ కాన్సెప్ట్ ఉంటుంది మనలో, అంటే మన గురించి మనమే తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తక్కువగా ఉంటుంది, అండర్ ఎస్టిమేటింగ్ ఉంటుంది, మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది దాన్ని ముందుకు జరపడానికి. ఎక్స్క్యూజెస్, ఎందుకు దీన్ని చేయడము, సరే నార్మల్ గానే చేసేద్దాము, దీన్ని చేయడంతో ఎందుకు రిస్క్ తీసుకోవడము అని. అలాగే కంపారిషన్స్, అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కంపారిషన్స్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనము కొలాప్స్ అయినట్టు, అంటే వీఆర్ లైక్ నో మోర్ ఏ క్రియేటివ్ థింకర్స్. మనం కంపేర్ చేస్తున్నామంటే అతనికి కాంపిటీషన్ గా అతను ఏం చేస్తున్నాడు దానికి ఎక్కువగా చేయాలనుకుంటున్నాం, కానీ మన బ్రెయిన్ క్రియేటివ్ సైడ్ తీసుకెళ్లట్లేదు. సో ఆ కంపారిషన్స్ అనే అలవాటు ఉండడంతో మనం బ్లాక్ అయిపోతున్నాం. అలాగే వీఆర్ నాట్ అక్సెప్టింగ్ ఎనీ చేంజెస్. సో we'll see others, we'll appreciate, but we never want to change ourselves. And environment కూడా మనకి యాక్చువల్లీ కోఆపరేటివ్ గా ఉండాలి. ఎన్విరాన్మెంట్, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ కోఆపరేటింగ్ యూ, like they are saying please don't do such things and they are not cooperating, they're like if your friends or relatives are saying not to do that thing differently, why you are going differently, do in the same way what everyone is doing అని ఉన్నప్పుడు, ఆ టీమ్ తో ఉన్నప్పుడు మనకు we will be బ్లాకింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డూయింగ్ ద క్రియేటివిటీ. ఇలాగే స్కిల్స్ కూడా, స్కిల్స్ అంటే మనం అప్డేట్ అవుతూ ఉండాలి, ఎప్పుడు మనం అప్డేట్ అవ్వమో అప్పుడు మనం అవుట్డేట్ అయినట్టు. సో ఇలా మనము మనల్ని మనము బ్లాక్ చేసుకుంటాము ఈ నెగిటివ్ కాన్సెప్ట్ తో. వి విల్ నాట్ మూవ్ టువర్డ్స్ ద క్రియేటివిటీ. See, a creative, as already I have said, a creative man always tries to achieve his desires or try to be motivated to achieve his goals. He will never try to compare with others and try to beat others. సో మనం అనుకుంటాము క్రియేటివ్ థింకింగ్ అంటే ఇట్ ఈస్ ఫర్ క్రియేటివ్ పీపుల్, లైక్ పెయింటింగ్, ఆర్ట్ వేసే వాళ్ళకి అలా మనకు ఎలా అవుతుంది, వాళ్ళకి పుట్టుకతో వచ్చింది, మనం ఎలా దీన్ని మనది కాదు ఇది అని అనుకుంటాం. అలా కాదండి, దీన్ని కొంచెం మనం ఎఫర్ట్స్ వేసి నేర్చుకోగలిగితే, దీన్ని డెవలప్ చేసుకోగలిగితే మనము ఈ మోస్ట్ క్రియేటివ్ పీపుల్ అవుతాము. సో దీంతో ఏమవుతుందంటే చిన్న పిల్లలకి, ఫర్ ఎగ్జాంపుల్ నాకే చెప్తాను, చిన్నప్పుడు ఒక ఫుట్బాల్ తెచ్చారు మా ఇంటికి. ఫుట్బాల్ తెచ్చినప్పుడు ఆ ఫుట్బాల్ ని కొన్ని రోజులు ఆడుకున్న తర్వాత నేను దాంట్లో ఏముంది అని చెక్ చేయాలని ఆతృత నాలో ఎక్కువ పెరిగింది. ఏముంటుంది దీంట్లో, ఏరంటే ఎలా ఉంటుంది లోపల ఫుట్బాల్ లో అని ఆ క్యూరియాసిటీలో దాన్ని హోల్ పెట్టి లోపల చెక్ చేశాను ఏముంటుంది అని. సో మొత్తానికి అది లోపల ఉండేది ఒక లేయర్ బయటకు వచ్చింది, ఫుట్బాల్ కదా, బయటికి వస్తూనే మా అమ్మ వచ్చి అరవడం స్టార్ట్ చేసింది. సో దాంతో ఏం చేశాను, నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టాప్ చేశాను. సో నేను ఫుట్బాల్ అంటే దీన్ని ఆడుకోవాలంతే, నేను ఇంకేం చేయకూడదు
అని తెలిసి నేను సో నా క్రియేటివిటీని నేను స్టాప్ చేసుకున్నాను. సో వెన్ పీపుల్ ఆర్ నాట్ సపోర్టివ్ అండ్ యంగ్ పీపుల్, చిన్న పిల్లలకి చాలా ఎక్కువగా క్రియేటివిటీ ఉంటుంది. వి షుడ్ ట్రై టు ఎంకరేజ్ దట్ వన్. వి షుడ్ నాట్ నెవర్ ట్రై టు స్టాప్ దట్ వన్. ఈ ఏజ్ పెరిగే కొద్దికి క్రియేటివిటీ అనేది తగ్గుతా పోతుంది అనమాట. ఎందుకు ఈ వాట్ ఈస్ దిస్ క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ వాట్ ఈస్ దిస్ థింకింగ్, వై ఈస్ ఇట్ రిక్వైర్డ్, వై వీ హ్యావ్ టు ఎంకరేజ్ దిస్ సార్ట్ ఆఫ్ థింకింగ్, ఎందుకు ఈ ప్రాసెస్ ఏంటి, దీనికి టూల్స్ ఏమేమి కావాలి, మనం ఎలా దీన్ని డెవలప్ చేసుకోవాలి, మనలో లేదు అనుకుంటూ ఉంటాం కానీ దీన్ని ఉంది మనలో, మనం దాన్ని పైకి తీసుకురావాలి. ఆ నెగిటివ్ బ్లాక్ అనేది తీసేసి పాజిటివ్ వైపుకి మనం మూవ్ అవ్వాలి అంటే మనకి ఏమేమి కావాలి, దీంట్లో ఒక ఎబిలిటీ టు థింక్ డిఫరెంట్లీ. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని డిఫరెంట్ గా థింక్ చేసేంత ఎబిలిటీ మనలో ఉండాలి. అండ్ అన్ యాటిట్యూడ్ టు ఫేస్ ఛాలెంజెస్ అండ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ సొల్యూషన్స్. అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఉంది, బట్ దాన్ని ఇంకొక దానికి అప్లై చేయడం, డిఫరెంట్ గా అప్లై చేయడం. సో ఇది ఒక ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ వన్ డే అచీవ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎబిలిటీలో థింకింగ్ డిఫరెంట్లీ అని చెప్తున్నాం, అడాప్టింగ్ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ టు ద న్యూ సొల్యూషన్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఏం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ అడేసివ్ టేప్ అనేది ఉంటుంది కదండి, స్టిక్కర్. ఆ టేప్ ని ఫస్ట్ కనిపెట్టిన తర్వాత ఇంకొకరు సైంటిస్ట్ దాన్ని స్ట్రాంగ్ గా ఉండాలి, ఇంకా బాగా అడేసివ్ ఉండాలి, ఇంకా బాగా గమ్ ఉండాలి దానికి అని చెప్పేసి వాళ్ళు తయారు చేశారండి. తయారు చేసిన తర్వాత వాళ్ళది ఏమైందంటే ఫెయిల్యూర్ అయింది, అది యాక్చువల్లీ వీక్ గా స్టిక్ అవుతూ ఉంది అది. సో ఇంకొక సైంటిస్ట్ ఏం చేశారు, దీన్ని తీసుకొని ఈ ప్రాబ్లమ్ ని తీసుకొని ఈ హాస్ పుట్ ఇట్ ఇంటూ డిఫరెంట్ వే, డిఫరెంట్ చోట దాన్ని అప్లై చేశారు. ఆ వీక్ గా ఉండే అడేసివ్ టేప్ ని తీసుకొని ఒక పేపర్ పైన అతికిచ్చేసి దాన్ని ఒక బుక్ మార్కర్ గా వాడుకున్నారండి. ఆ బుక్ మార్కర్ అంటే ఇది పోస్ట్ ఇట్స్ అని చెప్తాం కదా, ఈ పోస్ట్ ఇట్స్ హావ్ బికమ్ సో ఫేమస్ నౌ a days. So that is because of that scientist invention who has thought in a different way. అండ్ ఫెయిల్యూర్ వచ్చేసిందని బ్యాక్ స్టెప్ వేయకూడదు. యూ హ్యావ్ టు కీప్ ట్రైయింగ్ టిల్ యూ అచీవ్ ద సక్సెస్. Attitude. So you should accept that difficult situation, you should accept the challenge and you should think out of the box, don't think regularly. So ila ante several possibilities to the concept ni kuda meer recognize cheyali. Emante enduku out of the box thinkali. Ipudu oka business lo unnaru, meer oka business unte routine ga velta unte over the time meeku skills ani down ayipoyi your long term clients ni meer miss cheskuntaru. So meer eppudu aa miss cheskune time ki problems identify cheskoni out of the box think cheskoni munduku elletapudu then only you can become a creative thinker and you will become a successful and you become a more economical person. అలాగే ఈ పాసిబిలిటీస్ లో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఒక ఆలివ్ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక మాన్యువల్ మెషిన్ ఉండింది ముందు కాలంలో. సో అది మాన్యువల్ ఎక్స్ట్రాక్షన్ లో ఆలివ్ ఆయిల్ చేయడం చూసి మన జానస్ గుటన్బర్గ్ he saw that one and he applied it for different purpose. That's how he has invented the printing press. So ee roju inta knowledge manam inta gain avutunnamu, prapanchamlo em jarugutundi telustundi ante manaku kevalam ayana kanapettina printing press valla manam news papers chadavagalagutunnam. ఇలా డిఫరెంట్ కి అప్లై చేసుకోవడము, మనము అలా థింక్ చేయడం మనలో డెవలప్ చేసుకోవాలి. ఇది 1% ఇన్స్పిరేషన్ అండ్ 99% పర్స్పిరేషన్. అంటే ఒక థాట్ వచ్చింది, ఒకసారి ఫెయిల్యూర్ అయిందని వదిలేయడం కాదు, దీని సక్సెస్ అయ్యేదాకా దీని అలా ముందుకు సాగుతూనే ఉండాలి. ఆ మోటివేషన్, ఆ పర్సిస్టెన్స్ మనలో ఉండాలి. సో ఇలాగే మనకు థామస్ ఆల్వా ఎడిసన్, ఇతను లైట్ బల్బ్ ఎలా కనబెట్టారు, ఇతను ఒక రోజులో కనబెట్టలేదండి లైట్ బల్బ్ ని. దిస్ ఇస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 or 3 years he has struggled to get this light bulb. It was in the year 1878 when he started working on the light bulb. So along with his friends he has given 3000 theories and 3000 failures theory failures ayin tarvata then he has derived the actual one. Success came after the 3000 theories, false theories. So then that's how he has worked for 2 years and he has conquered. So this is purely an hard work and not like a thunderbolt or lightning that one day it will lighten and it will happen. It is not like that. Hard work and persistence to do it, determination is required to achieve anything.
సో ఇది ఒక ప్రాసెస్ అని చెప్పాను కదండి. ఈ ప్రాసెస్ లో ఒక ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్, ఇప్పుడు ఒక బిజినెస్ ఒక 18 years గా సూపర్ గా జరుగుతూ ఉంది. ఆ బిజినెస్ సడన్ గా ఒక 1-2 years నుంచి డౌన్ గ్రేడ్ అవుతూ ఉంది. దాంట్లో స్కిల్డ్ ఇంజనీర్స్ ఇద్దరు ఉన్నారు. స్కిల్డ్ ఇంజనీర్స్ ఇద్దరు ఉన్నా కూడా 18 years తర్వాత బికాస్ దే ఆర్ నాట్ అప్డేటింగ్ దెమ్ సెల్ఫ్స్ ఆర్ గ్లోబలైజేషన్ లేదు వాళ్ళక్కడ లేనందుకు ఓవర్ టైమ్ ఇట్ స్టార్టెడ్ డిక్లైనింగ్. వెన్ ద కాంపిటీటర్స్ కేమ్ ఇట్ started declining. So ala unnappudu they thought like what they have to do, and they clients, long term clients anta ellipotunnaru, and how they have to pick them up, how they have to మళ్ళీ బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి అని అనుకుంటూ వాళ్ళు 2 కొత్త ప్రొడక్ట్స్ ని కనిపెట్టారు. దాంట్లో కనిపెట్టేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మేబీ క్లయింట్స్ విల్ గెట్ అట్రాక్టెడ్ అండ్ కమ్ బ్యాక్ అని. బట్ ఈవెన్ ఆఫ్టర్ ఇంట్రడ్యూసింగ్ ద న్యూ products, the clients didn't come. So there was a progressive declining of the things. Then the CEO of that business as a sat and he was thinking like what he has to do. He thought that this has to go something differently. Creativity is required to bring this up from collapsing. So ala itanu em chesadu ante aa problem ni identify chesadu ekkada undi, because the market there is a huge competition outside and the market value is increasing other side, and these people are not reaching to their market value. That's why their problem is they're going to collapse ani. So they have set a goal. Dini nenu 2.5 years like 4 months lo I'm going to bring it back to the normal అని ఒక గోల్ ని సెట్ చేసుకున్నారు. దీనికి ఐడియాస్ కోసము దెన్ దే స్టార్టెడ్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ ద మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నారు. ఆ బిజినెస్ టీమ్ లో ఉండే వాళ్ళని అందరినీ కూర్చోపెట్టుకొని మీటింగ్స్, దీని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. మీటింగ్స్ కండక్ట్ చేసుకొని దీంట్లో ఉండే ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు దాన్ని అప్లై చేసి ఎవాల్యుయేట్ చేసుకున్నారు. మళ్ళీ అంటే ఇది వర్క్ అవుతూ ఉందా లేదా అని దే విల్ సిట్ అండ్ వర్క్, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ గుడ్ సైడ్ ఆర్ బ్యాడ్ సైడ్, వాట్ ఆర్ ద సెట్ బ్యాక్స్ అని చూసి మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకొని ఒకవేళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేకపోతున్నారు అని అంటే దే విల్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. దే విల్ go out, chill out and have some coffee, and then they will think of this problem sitting there. Then they will come to know some new ideas. This is how the process goes on in a teamwork. సో నేను చెప్పాను, ఆ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తాము, అనలైజ్ చేస్తాము, అండర్స్టాండ్ చేసుకుంటాము. అలాగే గోల్ సెట్టింగ్, ఒక గోల్ ని క్లియర్ అండ్ స్పెసిఫిక్ గా డిఫైన్ చేసుకున్న తర్వాత దీన్ని ఐడియా ఫేస్ అంటే ఈ ఐడియాస్ ఏమేమి వస్తున్నాయి అందరికాడి నుంచి, సో దీంట్లో బెస్ట్ ఐడియా ఏంటి, ఈ ఐడియా నేను ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని ఆ రిజెక్టింగ్ కి ఆన్సర్ చెప్పుకుంటూ ఉండే గుడ్ ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకుంటూ దీనికి దే ఆర్ సర్చింగ్ ఫర్ ద path. And after going through the right direction, they will think back again whether it is a weak or a strong point, whether this helps to proceed or we have to change the direction. మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి చూసుకుంటూ ఉండాలి, ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక విషియస్ సైకిల్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియదు, బట్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఎవాల్యుయేటింగ్. అలాగే ఇంక్యుబేషన్ అంటే నేను చెప్పాను కదండి, ఇప్పుడు ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేసినప్పుడు మనకి ఏ సొల్యూషన్స్ దొరకట్లేదు అన్నప్పుడు జస్ట్ గో హ్యావ్ ఎ చిల్ అవుట్ అండ్ దెన్ యూ విల్ గెట్ ఆన్సర్స్ ఆఫ్టర్ సర్టన్ టైమ్. Then comes most crucial phase of creative thinking, that is perspiration, identifying and working determinately on that best ideas. So encouraging. So in this part process we have told already this ability and attitude. ఈ ability and attitude కి people నుంచి కావాలి. మనకి people నుంచి కావాలంటే encouragement is very much required for creative thinking in a టీమ్ వర్క్ లో. సో ఎక్కడంటే అక్కడ న్యూ ఐడియాస్ రావాలి. మనకు న్యూ ఐడియాస్ అంటే అందరినీ కూర్చోపెట్టుకొని చెప్పినప్పుడు పాజిటివ్ ఐడియాస్ ని మనము తీసుకోవాలి. యూ షుడ్ టెల్ క్లియర్లీ దెర్ ఇస్ నో నెగటివ్ ఐడియాస్. ఇఫ్ సమ్మన్ ఈస్ గివింగ్ నెగటివ్ ఐడియాస్ జస్ట్ స్టాప్ దెమ్ అండ్ టేక్ ద నెగటివ్ పాజిటివ్ ఐడియాస్. ఇప్పుడు ఎవరైనా దాన్ని అగెనిస్ట్ చెప్తున్నారు ఆ ఐడియాకి అంటే జస్ట్ ఆస్క్ దెమ్ వై దే ఆర్ టెల్లింగ్ దట్, వై దే ఆర్ క్రిటిసైజింగ్ దట్ వన్, అండ్ నోట్ ఇట్ డౌన్ వాట్ ఆర్ ద పాయింట్స్, గుడ్ ఐడియాస్ పాయింట్స్. అండ్ ఆల్సో each and every person in the team is very much important, and just don't think that this person is like okay itaniki emi teliyadu ani. Just try to empower people, try to find out what they have in their inner. వాళ్ళల్లో మనకు నమ్మకం కలిగించాలి. వాళ్ళకి నమ్మకం కలిగించినప్పుడు వాళ్ళల్లో ఉండే ఇన్పుట్ మనకి ఇస్తారు. దాంట్లో మంచిదైతే మనం రాసుకుంటాము. మనము వాళ్ళు చెప్పింది ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, దాంట్లో ఏది ఉంది అని కూడా మనకు అనిపిస్తే మనం చెప్తాము. అలాగే మనము ఆ నమ్మకం కలిగించిన తర్వాత
ప్రతి ఒక్కరిని మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఒకరిని మనం ఒక క్వశ్చన్ అడుగుతాము, వాళ్ళు ఐడియాస్ ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉన్నట్లే మనం ఇంకొకరి పైన మూవ్ అవ్వకూడదండి. అది కరెక్ట్ గా వినాలి, విని వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళలో మనం ఎంపవర్ చేసినట్లు అవుతుంది. ఆ కమ్యూనికేషన్ కూడా ఎఫెక్టివ్ అవుతుంది. అప్పుడే ఆ లూప్ ఉంటేనే ఎఫెక్టివ్ అవుతుంది. అలాగే మనం బిలీవింగ్ ఇన్ ద పీపుల్ షుడ్ ఆల్సో బీ దేర్. అంటే మనం బై బిలీవింగ్ ద పీపుల్, by believing your team, you are going to improve your self confidence. వాళ్ళలో ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పైకి తీసుకొస్తారు. అలాగే వాళ్ళు అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడే వాళ్ళు వాళ్ళ ఐడియాస్ ని వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు మనకు చెప్తారు. ప్లస్ దాన్ని ఇన్పుట్ ఉంటుంది వాళ్ళ కాడి నుంచి. సో వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు ఎంకరేజ్ దెమ్ అండ్ హ్యావ్ ఎ మిషన్ స్టేట్మెంట్. So this I have told, communication is a cornerstone, and it is like knowing and understanding each other. Believing in the people is like self confidence, sharing the ideas and experiences. And here you tell that it is a clear mission statement లో క్లియర్ హ్యూమన్ వాల్యూస్, ఎవరెవరు ఏంటేంటి హ్యూమన్ వాల్యూస్ అనేది నీట్ గా తెలుసుకోవాలి. ప్లస్ దాన్ని ఆ హ్యూమన్ వాల్యూస్ ని రికగ్నైజ్ చేసి వాళ్ళకు చెప్పాలి. వాళ్ళలో ఏ హ్యూమన్ వాల్యూ ఉందో మనం ఆ పని వాళ్ళకి అప్పచెప్పేలాగా వినయంగా చేసుకోవాలి. అలాగే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళలో ఉండే ఇన్పుట్స్ ని బయటికి తీస్తూ ఉండాలి. అలాగే ఏ పర్సన్ ఏ జాబ్ కరెక్ట్ గా చేయగలరు వాళ్ళని ఆ ప్లేస్ కే కరెక్ట్ గా పెడితేనే మనకు ఎఫిషియెంట్ ప్రొడక్టివిటీ ఉంటుంది. సో క్రియేట్ రైట్ ఎన్విరాన్మెంట్, వాళ్ళకి ఏం కావాలి ఆ సైడ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తే వాళ్ళు అప్పుడు క్రియేటివిటీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోగలరు. వాళ్ళు ఏదైనా ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని సాధించడానికి ఒక పాత్ చూసుకోగలరు. ఇలా చేస్తూ ఉండగా మనకు మిస్టేక్స్ ఏమైనా అయ్యాయి అనుకోండి, తప్పులు జరిగాయి ఆ ఐడియా వల్ల, మనము ముందుకెళ్తున్నప్పుడు ఆ తప్పు జరిగింది అన్నప్పుడు మనము ఆ పర్సన్ ని స్కేప్ గోట్ చేయకూడదండి. అంటే వీ షుడ్ నాట్ స్కోల్డ్ దెమ్ ఆర్ నీదర్ టాక్ బిహైండ్ దెమ్. సో జస్ట్ టెల్ దెమ్ దట్ ఓకే, దిస్ హెస్ హ్యాపెండ్, నో ప్రాబ్లమ్, we are learning each other, we are learning through our experiences, and change the strategies immediately. సో మీరు తెలుసుకుంటూనే చేంజ్ చేసేసిండి, ఆ స్ట్రాటజీస్ చేసేసి ఇంకొక ప్లాన్ కి వెళ్ళిపోండి. దిస్ ఈస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ ద టీమ్ అండ్ ఆల్సో బ్రింగ్ ద క్రియేటివిటీ అవుట్. సో క్రియేటివిటీకి ఏమేం కావాలి మన పక్క నుంచి, అంటే ఒక ఇండివిజువల్ లెవెల్లో ఏం కావాలి, ఒక టీమ్ కి ఏం కావాలి. ఇండివిజువల్ లెవెల్లో అఫర్మేషన్ అంటే మళ్ళీ అనుకోవడం, నేను చేయగలను, నేను మోస్ట్ క్రియేటివ్ పర్సన్, నేను ఓకే ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయగలను అని. విజువలైజేషన్ అన్నప్పుడు దాన్ని విజువలైజ్ చేయడం, నేను ఎలా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలనుకున్నాను, ఓకే ఈ రకంగా సాల్వ్ చేయాలనుకున్నాను ఇలా అని విజువలైజేషన్ చేసుకున్నప్పుడు ఇంకా అది విజువలైజేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రైట్ బ్రెయిన్, దట్ ఈస్ క్రియేటివ్ థింకింగ్ యాజ్ వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ జర్నల్ కీపింగ్ అంటే మనం ఒక జర్నల్ ని మనం ఏమేమి ఐడియాస్ వేసుకున్నాము, దాన్ని ఏం విజువలైజ్ చేసుకున్నాము, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దాంట్లో ఏది నెగటివ్స్ వస్తున్నాయి పాజిటివ్స్ వస్తున్నాయి అనేది మనం జర్నల్ పెట్టుకున్నప్పటికీ మనము డెవలప్ అవుతామండి క్రియేటివ్ థింకింగ్ వైపుకి. అలాగే ఈ టీమ్ లెవెల్లోకి వచ్చినప్పుడు బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ మైండ్ మ్యాపింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టీమ్ లెవెల్లో. సో దిస్ ఈస్ వాట్ ఐ హావ్ టోల్డ్, లైక్ అఫర్మేషన్స్ అంటే షార్ట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ టు ఎంపవర్ వన్ సెల్ఫ్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళి రిజిస్టర్ అవుతుంది. సో నేను క్రియేటివ్ పర్సన్, నేను కూడా క్రియేటివ్ పర్సన్ అవుతాను, ఐ కన్వర్ట్ ఫెయిల్యూర్ టు సక్సెస్. ఇలా మోటివేట్ చేసుకుంటూ మనం దీన్ని రిలాక్సేషన్ పీరియడ్ లో మనం ఎక్కువగా అనుకున్నప్పుడు మనలో ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి ఎంటర్ అయినప్పుడు ఆబ్వియస్లీ విల్ బికమ్ క్రియేటివ్ థింకర్స్. అలాగే విజువలైజేషన్, దిస్ ఇస్ అ టూల్ ఫర్ ఇండివిజువల్ లెవెల్స్. సో పిక్చర్ అండ్ ఇమాజిన్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాము, అండ్ వాట్ ఎవర్ పిక్చర్ దట్ ఈస్ రిమైనింగ్ విల్ బి పర్మనెంట్ అండ్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ బెటర్ అండ్ ఇన్ ఎ రైట్ పాత్. జర్నల్ కీపింగ్ అంటే దట్స్ వాట్ ఐ హావ్ టోల్డ్, రికార్డింగ్ ద ఐడియాస్ అండ్ ట్రాకింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఈచ్ గోల్. So if it is a teamwork, in the team level what is required is mind mapping and బ్రెయిన్ స్టార్మింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మైండ్ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఇది 70s లోనే ఇంట్రడ్యూస్ చేశారండి మైండ్ మ్యాపింగ్ ని. అంటే అందరి కాడి నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం, మేనేజర్స్ కాడి నుంచి, ఎంప్లాయీస్ కాడి నుంచి తీసుకొని దాన్ని రాసుకొని దీనికి ఒక సొల్యూషన్ మన మైండ్ లో ఫ్రేమ్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది అని చూస్తూ ఉండడం, ఓవరాల్ గా గమనించడం అన్నమాట. అలాగే బ్రెయిన్ స్టార్మింగ్ కూడా కంబైనింగ్ ద ఐడియాస్ టుగెదర్, మెనీ ఐడియాస్ కమింగ్ టుగెదర్ అండ్ మేకింగ్ ఇట్ మోర్ పవర్ఫుల్ ఇన్ ఎ టీమ్.
So in the brainstorming, we'll take a team leader. Team leader will conduct a meeting, and he will ask for ideas and record them and evaluate the idea, which idea is good, and he will take the most viable idea and implement it, implement, and he will keep on evaluating how it is going, whether it is in right or wrong direction. This is how the creative thinkers will do. So manamu ikkada creative thinking ki we have seen that right brain is more involved, or right brain is the one which is creatively thinking, and the people have to think out of the box. That is differently thinking people. And here what happens is, it is based mainly of the affirmations, positive affirmations, and thinking yourselves to be positive person, and then also visualization and record mapping. But when it comes to team, it is a teamwork. That is, it has a complete vicious cycle process, right from meeting to the generating the ideas to the implementing it and cross-checking how it is working. And then when you this is how, what are the roadblocks for creative thinking? Ante we ourselves will think that we are inefficient for creative thinking, or we are feared, or we are scared, or we are reluctant to do those things, because we got used to doing the normal things, and we have to strain ourselves to do different things, and we are very scared also whether this will achieve, or we might become fail in this one, in generating these ideas, and in comparison always spoil the creative thinking. So I would suggest that this creative thinking, at least for kids, at least you try to encourage them. ఇప్పుడు ఒక కార్ తెచ్చుకుంటారు, కార్ తెచ్చుకుంటే కార్ కొనిపించారు టాయ్, అది తెచ్చి మీరు బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల కార్ పగలగొట్టేశాడు వాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు అని మనం వచ్చి ఒక దెబ్బ కొట్టడం కాదు, వాడిని ఎందుకు ఏం చేయడానికి వెళ్ళావు, నువ్వు దాంట్లో ఏం చూడడానికి వెళ్ళావు అని వాళ్ళలో మన క్రియేటివిటీని బయటికి తీసుకొని వస్తే వాళ్ళు డిఫరెంట్ పర్సన్ అవుతారండి. రెగ్యులర్ గా ఈ అనాలజికల్ థింకింగ్ లాగా నార్మల్ పీపుల్ కాకుండా వాళ్ళు డిఫరెంట్ థింకింగ్ పీపుల్ అవుతారు. యూ ట్రై టు ఎంకరేజ్ దట్ పార్ట్ also. So here in creative thinking, I just remember always Tenali Ramakrishnan. Tenali Ramakrishnan is a good example for creative thinking, and whatever you give to him problem, he will always try to solve it in a different way. So for example, I will tell you one story. తెనాలి రామకృష్ణన్ ఇన్ కృష్ణదేవరాయస్ కోట్, కృష్ణదేవరాయ చెప్తారంట ఇలా, అందరూ ఛాన్స్ దొరికితే చాలు తప్పు చెప్తూనే ఉంటారు, అబద్ధం చెప్తూనే ఉంటారు అని అన్నప్పటికీ తెనాలి రామ అంటారంట, అందరూ చెప్తారు, అందరూ అలాగే ఉంటారు అంటే, నాకైతే అలా కుదరదు, నేను ఒక రాజులో ప్లేస్ లో ఉన్నప్పుడు నేను అలా చేయలేను అని చెప్తాడు కృష్ణదేవరాయ. లేదు మహాప్రభు, మీరు కూడా చేసి ఉంటారు అని తెనాలి రామకృష్ణ అన్నప్పటికీ రాజుకి బాగా కోపం వచ్చి, అయితే నన్ను ప్రూవ్ చేయి, నేను ఎక్కడ తప్పు చేశాను అన్నప్పుడు, సరే నాకు 1000 గోల్డ్ కాయిన్స్ ఇవ్వండి, నేను 1 year లో వచ్చి మీకు చెప్తాను మీరు కూడా తప్పు చేశారు అని చెప్పి ధైర్యంగా చెప్తాడండి. ఆ 1000 గోల్డ్ కాయిన్స్ తీసుకొని అతను వెళ్ళిపోయి ఊరు బయట చక్కగా హ్యాపీగా పెద్ద ఇల్లు కట్టుకొని, దాన్ని పెద్ద ప్యాలెస్ లాగా చేసుకొని, మంచిగా గోడలు ఫుల్ కాస్ట్లీ అండ్ డ్రాయింగ్స్ అలా పెట్టి, ఒక వాల్ కి మాత్రం పెద్ద మిర్రర్ పెడతారు, పెద్ద మిర్రర్ అద్దం పెడతారు. అద్దం పెట్టిన తర్వాత అతను ఏం చేస్తాడు, కృష్ణదేవరాయ కోర్టుకి వెళ్తాడు 1 year తర్వాత. వెళ్ళి కృష్ణదేవరాయకి చెప్తాడు, మా ఇంట్లో దేవుడు ఉన్నారు, దేవుడు కనిపిస్తాడు, కానీ ఎవరు తప్పు చెయ్యరో వాళ్ళకి మాత్రమే దేవుడు కనిపిస్తారు, మిగతా వాళ్ళకి కనిపించారు, నేను చూశాను దేవుణ్ణి అని చెప్తాడు కృష్ణదేవరాయ, కాదు తెనాలి రామకృష్ణన్. అలా చెప్తూనే కృష్ణదేవరాయకి బాగా క్యూరియాసిటీ పెరుగుతుంది. అవునా, అయితే నేను అలా ఏం తప్పులు చేయలేదే, సరే నేను మా మినిస్టర్స్ తో వచ్చి చూస్తాను, నాకు చాలా దేవుని చూడాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అని చెప్పేసి అతను వెళ్తాడు ఆ ఇంటికాడికి. వెళ్ళినప్పుడు ఫస్ట్ మినిస్టర్ ని పంపిస్తాడు లోపలికి. ఫస్ట్ మినిస్టర్ వెళ్ళి లోపలికి వెళ్ళి అతను చూస్తే అతను బొమ్మనే అతనికి కనిపిస్తుంది, మిర్రర్ ఇమేజ్ కనిపించినప్పుడు, నేను తప్పు చేశానని తెలిసిపోతుంది రాజుకి, నేను బయటికి వెళ్ళి ఏం చెప్పాలి, నాకు దేవుడు కనిపించారు అని చెప్తాను, నేను అలా చెప్పడంతో నేను తప్పు చేయలేదని తెలుస్తుంది అని చెప్పి అతను అబద్ధం చెప్తాడు. నాకు దేవుడు కనిపించారు, ఎంత అద్భుతమైన దృశ్యం అది, చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ రోజు అని చెప్తాడు. అప్పుడు రాజాకు బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకొక మినిస్టర్ ని పంపిస్తాడు. ఇంకొక మినిస్టర్ కూడా సేమ్ రీజన్ తో బయటకు వస్తాడు. వచ్చినప్పుడు రాజాకి అయితే నేను వెళ్తాను అని చెప్పి హ్యాపీగా వెళ్తాడు లోపలికి. వెళ్ళినప్పుడు అతను కూడా అతని బొమ్మనే చూసుకుంటాడు, బికాస్ దట్ ఈస్ అ మిర్రర్ లో అతని బొమ్మ అతను చూసుకుంటాడు. అప్పుడు అతనికి ఒక కాన్షియస్ థాట్ వస్తుంది, అరే నేను ఇప్పుడు
నేను వెళ్ళి నేను అబద్ధం చేశాను, నాకు దేవుడు కనిపించట్లేదు, నా ఇమేజ్ నాకు కనిపిస్తుంది అని చెప్తే అరే నేను అబద్ధం చెప్పాను అని అనుకుంటారు జనాలు. ప్లస్ నేను అలా చెప్పకూడదు, ఆల్రెడీ మినిస్టర్స్ కూడా దేవుడు కనిపించారు, నేను నాకు కనిపించారని వచ్చి చెప్తాను అని చెప్పి బయటికి వచ్చి అతను నాకు కూడా దేవుడు కనిపించారు, ఎంత అద్భుతమైన దృశ్యం ఇది, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎంత సంతోషకరమైన విషయము, థ్యాంక్ యూ అని చెప్తే అప్పుడు తెనాలి రామ చెప్తాడు, అవునా మహాప్రభు మీరు చెప్తూ ఉండేది నిజమా అని అంటే నిజమే అని అంటాడు. నిజం, ఇంకొకసారి అడుగుతున్నాను నిజమేనా అని అంటే అతను యాక్చువల్లీ తెనాలి రామ సన్యాసి వేషం వేసుకొని ఉంటాడు. వేసుకున్నప్పుడు అతన్ని చూసి అవును నిజమే అంటాడు. మళ్ళీ మళ్ళీ అడగడంలో కృష్ణదేవరాయకి బాగా కోపం వచ్చేసి కృష్ణదేవరాయ చెప్తాడు, నువ్వు సన్యాసి కాకపోయింటే నేను ఈ రోజు నేను చంపేసేవాడిని, జైలుకి వేసేవాడిని అని చెప్తాడు. అప్పుడు తెనాలి రామ నవ్వుతూ నవ్వుతూ అవన్నీ తీసేసి అతను అసలు స్వరూపం చూపించేసి అతను అంటాడు, స్వామి కృష్ణదేవరాయ రాజుగారు నేను పెట్టింది అక్కడ అద్దమే, కేవలం అద్దము, మీరు ఆ రోజు నాకు చెప్పారు మీరు అబద్ధమే చెప్పను అని చెప్పేసి ఈ రోజు మీరు అదే చేశారు అని చెప్పినప్పుడు బాగా ఎంబరేజింగ్ గా ఫీల్ అయిపోయి రాజు తన తప్పుని తను ఒప్పుకొని నెమ్మదిగా వెళ్ళిపోతాడండి. ఇలా మనకు తెనాలి రామకృష్ణం ప్రతి ఒక్క పనిలో క్రియేటివ్ థింకింగ్ ఉంటుందండి, డిఫరెంట్ గా ఆలోచిస్తాడు అతను. అలాగే ఎన్నో అందుకే అంత ప్రసిద్ధంగా అంటే ఫేమస్ అయిపోయాడు అతను. సో ఇలా ప్రతి ఒక్కరూ మనము క్రియేటివ్ థింకింగ్ గా ఉంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఈ రోజు ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కి టాపిక్ కదండి, సో మనం భిన్నంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. దివ్య. Yes, ma'am. Hi. హాయ్ దివ్య, నమస్తే, ఎలా ఉన్నావు? Yeah, I'm fine, ma'am. I loved your presentation, ma'am. Actually, మీ presentation లో ఒక scientific and practical approach అన్నమాట. That is why seriously today I made ఖచ్చితంగా వినాలని కూర్చున్నా. రియల్లీ మ్యామ్ యువర్ ప్రెజెంటేషన్ ఇస్ బ్యూటిఫుల్. లైక్ మీరు లాస్ట్ టైం మీ టీపీటీ ఉన్నప్పుడు మీరు కూడా అడిగారు క్రియేటివ్ థింకింగ్ హౌ యూ క్రియేటెడ్ ది ప్రెజెంటేషన్ అని. మీరు అప్పుడే డిసైడ్ అయిపోయినట్టు ఉన్నారు క్రియేటివ్ థింకింగ్ టాపిక్ మీద చేయాలని. మ్యామ్ ప్రెజెంటేషన్ వాజ్ బ్యూటిఫుల్ మ్యామ్. లైక్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. లైక్ మీరు క్రియేటివ్ థింకింగ్ లో పిల్లలకి లైక్ పెద్దవాళ్ళకైతే ఎఫర్మేషన్ విజువలైజేషన్ చేస్తుంటాం కదా, లైక్ హౌ నాది డౌట్ మ్యామ్, చిల్డ్రన్ కి ఎలాగే మనం ఇలాంటివి చెప్పచ్చు, చిల్డ్రన్ కూడా ఎఫర్మేషన్స్ విజువలైజేషన్స్ చెప్పాలా? ఈస్ దేర్ ఎనీ అదర్ వీ కెన్ ఇంట్రడ్యూస్ టు చిల్డ్రన్? దివ్య, పిల్లలలో ఆల్రెడీ వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ హై పవర్ లో ఉంటుంది. సో ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు లిఫ్ట్ దెమ్ అప్. మనకు కావాలి యాక్చువల్లీ. సో ఈవెన్ నౌ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 8 years నుంచి కూడా వాళ్ళకు అదే నేను చెప్పాను కదా మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్, రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ అని. సో ఇవన్నీ చేసినప్పుడు ఆబ్వియస్లీ దే విల్ బికమ్ ఏ క్రియేటివ్ థింకర్స్, బట్ అట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. వీ షుడ్ నాట్ స్టాప్ దేర్ క్రియేటివ్ థింకింగ్, బట్ యూ షుడ్ టెల్ దెమ్ లైక్ ఇలా ఓకే ఇది కూడా ఉందా, ఓ వావ్ గుడ్, నువ్వు కనబెట్టావు నాన్న, సూపర్. అలా మ్యామ్ మీరు రికగ్నిషన్ కూడా చెప్పారు కదా, రికగ్నిషన్ అంటే ఆర్ట్ అంటే కొద్దిగా రికగ్నైజ్ చేయొచ్చు, వాట్ దే థింక్ దే రిప్రజెంట్ ఆన్ ఆర్ట్, అందులో మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఇన్ జనరల్ క్రియేటివిటీ ఎలా తెలుస్తుంది? డిఫరెంట్ గా అంటే ఆర్ట్ కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ ఎలా తెలుస్తుంది అని? వేరే అంటే విభిన్నంగా అతనికి ఇప్పుడు డ్రాయింగ్ వేయమన్నా కూడా వేరే రకంగా వేస్తాడు అనమాట అతను. అంటే అతని ఇమాజినేషన్ పవర్ ని అక్కడ డిపిక్ట్ చేసి ఉంటాడు. అలా ఇంకా అతను చేస్తా ఉండే పని కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు అది చూసినప్పుడు తెలుస్తుంది దివ్య. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ విల్ బి థింకింగ్ డిఫరెంట్లీ ఓన్లీ అట్ చైల్డ్. మనం మళ్ళీ వాళ్ళని టేమ్ చేస్తూ 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 వాళ్ళు మనలాగా అవుతారు. సో ఇనిషియలీ దే విల్ బి థింకింగ్ డిఫరెంట్లీ ఓన్లీ. దే విల్ ట్రై టు రైట్ ఆన్ ద వాల్ ఇస్తే వాల్ పైన రాస్తూ ఉంటారు, థింకింగ్ దట్. సో ఆ వాల్ పైన కూడా కలర్ గా రాస్తూ ఉంటారు. అలా అంటే we should try to, when they are doing something different, you should try to ask. For example, I have already told you, like car మనం ఒక టాయ్ ని ఏదైనా ఇచ్చినా కూడా వెంటనే వాళ్ళు టపటపట కొట్టి పగలగొట్టేస్తారు. సో అప్పుడు మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నాకు చిన్నప్పుడు అందరికీ జరిగింటాయి ఆ ఇన్సిడెంట్స్. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్. దెన్ అంటే వాళ్ళ నెక్స్ట్ టైం కూడా తప్పు చేసేలాగానే మనము చేయాలి, ప్లస్ దాన్ని నాలెడ్జ్ ఇవ్వాలి, అంతేగాని అరవకూడదు.
You should encourage that. ఓకే, మీరు అనే దాని ప్రకారం వాళ్ళు చేసిన తప్పుకో రీజన్ ఉంటుంది. We have to find out the reason also. We have to find Why out they that did. reason why he is doing that one. He has something, so you want to explore what is there in that one. So you will try to break and see what has happened Okay. there. So then you should tell them that Okay, దీంట్లో okay, ఒక nice, ఇది thank ఉంటుంది, మోటార్ ఉంటుంది, మోటార్ వల్ల ఇలా అవుతుంది. Okay, Thank you. thank you. Santosh, Kiran, Yeah, Santosh. చెప్పండి సంతోష్. చాలా బాగుంది మ్యామ్ సెషన్. రామకృష్ణ స్టోరీ చాలా బాగుంది. ఫైనల్. థ్యాంక్ యూ సంతోష్. మేడం చెప్పండి. హలో. యా సంతోష్ చెప్పండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సంతోష్. ఏదైనా డౌట్స్ చాలా ఉన్నాయా? బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. గుడ్ థ్యాంక్ యూ సంతోష్. వీడియో ఆన్ చేయండి. మేడం రామకృష్ణ గారి స్టోరీ బాగా. వీడియో నేను చేయలేను మేడం. నేను ఫస్ట్ ఇప్పుడు లెగ్ ఇంజ్యూర్ లో ఉన్నాను. ఫ్రాక్చర్ అయింది కాలుకి. చెప్పారు మీరు లాస్ట్ టైం ఈపీఎస్ లో చెప్పారు. దాంతో బెడ్ రెస్ట్ లో ఉన్నాను. అవును, బెడ్ రెస్ట్ లో ఉన్నాను. అలాగే టీడబ్ల్యూఎస్ లో కూడా ఉన్నాను. సూపర్. వీడియో అనేది ఎగ్జామ్షన్ నాకు స్పెషల్లీ. నో ప్రాబ్లం. ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. బికాస్ ఓన్లీ 4 people I am trying to ask each one. లేదు, ప్రెజెంటేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కిరణ్ ఈజ్ మై హస్బెండ్. దివ్య అండ్ సంతోష్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. నైస్ టు మీటింగ్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. వినిపించట్లేదు, డబుల్ వాయిస్ వస్తుంది. స్పీడ్ గా చెప్పాను. ఓకే. ఎక్స్టెన్సివ్ ప్రెజెంటేషన్. ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ రాకేష్. ఎనీ డౌట్స్? హాయ్, ఎనీ డౌట్స్? నో డౌట్. Rakesh is my brother's son, my sister's son, Divya and Santosh. Okay. Hi sir, nice to meet you. Yeah, he stays in Kuppam and I am at Tirupati. Okay. Okay, then we'll close the session. ఎవరు లేరు, మనమే ఉండేది. ఇంకా క్లోజ్ చేసుకోవాలా? సంతోష్, షెల్ వి క్లోజ్? ఓకే. జయరాజు సార్. ఓకే మ్యామ్, నో ప్రాబ్లం. జయరాజ్ సార్ టీటీడబ్ల్యూఎస్ లో ఉన్నారండి. అదే చెప్పారు. అదే పర్లేదు, క్లోజ్ చేయొచ్చు. ఓకే, వి విల్ టెల్ అవర్ స్లోగన్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ రమేష్ చంద్ర సార్, రామచంద్ర సార్. మేడం. సార్ నాకు కనిపించలేదు మీరు. ఐఎమ్ సో సారీ. నో ప్రాబ్లం. నాకు అదే మాధవి మేడం కూడా ఉన్నారు ఇక్కడ. నాకు ఇక్కడ అందరూ వెళ్ళిపోయినట్టు నలుగురే కనిపించారు. మీరు ప్లీజ్ ఏదైనా ఉంటే చెప్పండి. చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మాధవి మేడం వెళ్ళిపోయినట్లు ఉన్నారు. వెళ్ళిపోయారు. ఓకే సార్.
థ్యాంక్ యూ Hello. థ్యాంక్ యూ మేడం మాధవి మేడం మేడం Ma'am, I'm in car. That's why I'm not responding. ఓకే మ్యామ్ Bye. Ma'am, మీ క్లాస్ చాలా బాగుంది, విన్నాను నేను. ఓకే మ్యామ్ థ్యాంక్స్ మ్యామ్. చాలా బాగుంది మేడం, చాలా క్లియర్ గా ఉంది, చాలా ఫాస్ట్ దొరుకుతున్నారు. మాకు చాలా బాగుంది. అంత అంటే తక్కువ టైంలో చాలా మ్యాటర్ కవర్ చేశారు. చాలా బాగుంది మేడం. మేడం you. మీరు ట్రైనర్ కదా మ్యామ్? ఎస్ మ్యామ్. అదే ఇక్కడ నాకు యాక్చువల్లీ కనిపించలేదు, 4 మెంబర్స్ కనిపించారు, 4 ఉన్నారని అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ ఫర్ నాట్ ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాయ్ బాయ్. బాయ్. Pause.